హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు సండేగా చికెన్ కర్రీ వండుతున్నాను. అది ఎలా ఉండాలో ఒకసారి చెప్తానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ టమాటా పేస్టు, శుభ్రంగా చికెన్ కర్రీ పెట్టుకున్న చికెను అన్నీ రెడీ చేసి ఉంచుకోవాలండి. మనం కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించాలండి. అది దోరబోదనగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటా పేస్ట్, అది వేసుకొని అది కూడా పచ్చివాసన పోయినంత వరకు వేయించాలండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. మొత్తం చికెన్ వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టాలండి. వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. ఇప్పుడు 2 స్పూన్ల కారము, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ కారం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. చికెన్ కర్రీ బాగా వేగిందండి. ఇప్పుడు మనం మంచినీళ్ళు తాగుతాం కదా గ్లాసు, ఆ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్, సగం వాటర్ వేయాలండి. సాల్ట్ కారం అన్నీ సరిపోయే లేదా చూసుకొని మూత పెట్టుకోవాలండి. గుమగుమలాడే చికెన్ కూర రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.